హే హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ 4:30కి లేవాలని నైట్ అలారం పెట్టుకొని పడుకుంటే, అలారం మోగింది. కానీ నాకు మాత్రం అస్సలు లేయాలనిపియలే. కానీ ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మన ఇష్టాలంటూ ఏముండవు గదా! చచ్చినట్టు లేవాల్సిందే. అందుకే 4:30కి పెట్టుకున్న అలారం ఆపేసి 4:45కి అట్లా లేసేసి, బ్రష్ చేసి, 5కి లాగిన్ అయ్యి, 2 దాకా అస్సలు లేస్తే ఒట్టు. ఒక్క నిమిషం కూడా తీరికలేదు లేయనికి. అట్లే వర్క్ చేసుకుంటా ఉంటే మా అమ్మ ఒక కాఫీ తెచ్చిచ్చింది. ఆ కాఫీ తాగేసి రమారావి గారి కథలుంటాయన్నమాట. ఆవిడ మోరల్ స్టోరీస్, ఇంగా పంచతంత్ర కథలు, చందమామ కథలు లాంటివి చెప్తారు. అలా స్టోరీస్ వింటా ఉంటే నా షిఫ్ట్ టైమ్ అయిపోయింది. ఇంకా 2కి లాగౌట్ చేసేసా. 2కి లాగౌట్ చేసి తినేసి కొంచెం సేపు పడికేనా, అందులోపలికి ఎట్లయిందో ఏమో 5:30 అయింది. మా అమ్మ పొద్దుగూకేటప్పుడు ఇంక ఎంతసేపు అనుకుంటావులే 5:30 అయింది టైం అని ఒకే ఒక్కసారి అరిచింది. ఉలిక్కి పడినానురా స్వామి! మీ ఇంట్లో కూడా మీ మమ్మీలు ఇద్దేనా? ఇంతే గట్టిగా అరుస్తారా? మా అమ్మ నార్మల్‌గా చెప్పినది నాకు అరిచినట్టే అనిపిస్తది. నేను లేసే లోపలికి మా అమ్మ బుడ్డలు ఉడకబెట్టిండే. ఆ బుడ్డలు తిని ఒక బ్లాక్ కాఫీ తాగి పైన వెదర్ బాగుంది కదా అని పైకొచ్చా. ఇప్పుడు పోయి తినేసి పనుకుంటే మళ్ళీ రేపు పొద్దున 4:30కే లేయాలిరా బాబు! కాదు వీక్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను వీక్ ఆఫ్స్ కోసం కౌంట్ చేసుకుంటా అన్నమాట. ఎట్లంటే 4 డేస్ టు గో, 3 డేస్ టు గో, 1 డే టు గో అని. మీరు కూడా ఇంతేనా?